श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनिसरत बाबूजी की జై. రమణ పెరియ పురాణము. సంపాదకుని పలుకు. ఈ గ్రంథము యొక్క పేరు పురాతన తమిళ గ్రంథమైన పెరియ పురాణము అను గ్రంథము యొక్క పేరు నుండి గ్రహింపబడినది. పెరియ పురాణము మహోన్నత శివభక్తులైన నాయనార్లను గురించి, వారి ప్రగాఢమైన ఆత్మ వికాసము కలిగించే శివభక్తుని గురించి వర్ణించే కథల సంపుటము. ప్రస్తుత మన గ్రంథము కూడా రమణ మహర్షి గారి యొక్క ప్రత్యక్ష శిష్యుల గురించి, మానవ రూపం ధరించి వచ్చి అరుణాచలుడే అయిన శ్రీ రమణుల పట్ల వారికి గల అనిర్వచనీయమైన భక్తిని గూర్చి తెలియజేస్తుంది. కావున ఈ పుస్తకమునకు రమణ పెరియ పురాణము అను పేరు ఎంతగానో తెగినియున్నది. ఈ పుస్తకమునకు సంపాదకత్వము వహించినప్పుడు నేను మొదటిసారిగా లోపలి ప్రదక్షిణ మార్గమునందు పర్వత పాదమును అంటుకునియుందు దారియందు గిరి ప్రదక్షిణము చెయ్యుటము జరిగినది. నవంబరు నెలలో ఒకనాటి ఉదయమున రమణాశ్రమము వెనుక నుండి ప్రదక్షిణ మొదలు పెట్టాము. మెలికలు తిరుగుతూ ఎత్తుపల్లాలుగా ఉండే ఆ దారి తడవ తడవకు ఆ గిరి యొక్క విభిన్న దృశ్యాలను, దట్టమైన చెట్లతో నిండియున్న పచ్చని కొండ చరియలను దర్శింపచేసింది. అంత దగ్గరగా చూచినప్పుడు ఆ శిఖరాల యొక్క వివిధ ముఖాలు అత్యంత స్పష్టంగా, ఉన్నతంగా, ఎంతో సన్నిహితంగా కనిపించాయి. ఈ దారి యొక్క ప్రత్యేకత ఏమిటనంటే, ఈ దారిలో వెళ్తున్నప్పుడు బయటి దారిలో వెళ్ళినప్పుడు కనపడనటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళు, గండశిలలు కనిపిస్తాయి. దారిలో ఉన్న ఆ గుండ్రటి రాళ్ళు బాణం గుర్తులు కలిగియుండి లోపలి దారి నుండి ప్రదక్షిణ చేసేవారికి మార్గమును తెలియజేస్తావి. త్వరలోనే మిగిలిన రాళ్ళు వాటి యొక్క మౌనంతో నిండిన ఉనికిని ప్రసారం చేస్తుంటవి. అందులో అవి వివిధ పరిణామములకు చెందిన వివిధ రకములైన ఆకారములు, రంగులు కలిగియుండి, కొన్ని గరుకుగాను కోణములతో నిండియుండి, కొన్ని నునుపుగా గుండ్రముగా ఉండునవి ఉంటవి. ఆ నిశ్శబ్దమైన అంతర ప్రదక్షిణా మార్గంలో ఈ కొండరాళ్ళు, గండశిలలు గాఢ మౌనంలో నిశ్చలంగా కూర్చుని ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు కాపలాదార్లలాగా కనిపించే ఈ నిశ్శబ్దతతో నిండిన బండరాళ్లకు అంతరంగ మార్గము ద్వారా హృదయంలోనికి ప్రవేశించి అక్కడే ఉపస్థితులైనటువంటి శ్రీ భగవాన్ యొక్క ప్రత్యక్ష శిష్యులకు పోలిక స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం అలంకారికంగా చెప్పటము కాదు, ప్రత్యక్షమైన భౌతిక సత్యమే. ఈ పుస్తకంలోని పదములు అరుణగిరి యొక్క శిలలకు అక్షర రూపాలే. ఈ పుస్తకమును చదవటమంటే లోపలి దారి గుండా ప్రయాణించడమే. అంతరంగం మార్గం ద్వారా హృదయంలోనికి ప్రయాణించడమే. భగవానే అరుణాచలేశ్వరుడు అని, ఆయన పాత శిష్యులే ఆ గిరి యొక్క కొండరాళ్ళు, గండశిలలు అనునది భౌతికంగా విదితమయ్యే సత్యమే. ఈ పుస్తకమునకు సంపాదకత్వము వహిస్తున్నప్పుడు ఈ పదములు అనేకసార్లు గాఢ నిశ్శబ్దములోనికి ముంచివెయ్యటము ఈ విషయమును దృఢపరుస్తుంది. ఈ పదములకు ఈ ప్రత్యేకమైన శక్తి ఎట్లా వచ్చిందనంటే, శ్రీ గణేశన్ వీటిని నేరుగా భగవాన్ పాత శిష్యుల నుండి గ్రహించుట వల్లనే. అంతేకాకుండా శ్రీ గణేశన్ ఆ భక్తులతో వ్యవహరించిన విధానము, వారితో నెరిపిన సన్నిహిత సంబంధములు సత్యాన్వేషకులకు మార్గదర్శకంగా నిలుస్తవి. గణేశన్ స్వయముగా సత్యాన్వేషణ సల్పి సఫలీకృతులైనారు. ఇదియే అయస్కాంతము వలె పనిచేసి
ఈ గ్రంథమునకు ప్రామాణికతను, ఔన్నత్యమును తెచ్చిపెట్టింది. భగవాన్ భక్తులను వారి యొక్క ఆధ్యాత్మిక పరిపక్వత, సునిశిత బుద్ధి, పాండిత్యము, గొప్పతనము లేదా అన్యబాహ్యమైన కారణముల వలన కాకుండా వారు భగవాన్ పదసన్నిధికి చేరిన సమయమును బట్టి కాలమాన పట్టిక ప్రకారం వారి వివరములను వరుసలో ఇవ్వటము జరిగింది. అది ఈ పుస్తకము యొక్క మరొక ప్రత్యేకత. దీనికొక మినహాయింపు ఏమిటనంటే, ఈ పుస్తకము భగవాన్ తల్లి అళగమ్మాళ్ గారితో అనగా మాతృ భూతేశ్వరుడై భగవానుకు జన్మనిచ్చిన తల్లితో మొదలై గణేశన్ గారి తల్లి ఉపగురువు, ఆయనను తొలిసారిగా సద్గురు భగవాన్కు పరిచయమనర్చిన ఆయన తల్లి నాగలక్ష్మి గారితో ముగుస్తుంది. శ్రీ భగవాన్ చూపిన సూటి మార్గంలో హృదయంలోనికి ప్రయాణం చెయ్యదలుచుకున్న వారికి ఈ భక్తులు మార్గ సూచికల వలె నెమ్మదిగా, నిశ్చయంగా గమ్యానికి త్రోవ చూపిస్తారు. అరుణగిరి శిలలుగా చెప్పబడిన ఈ భక్తుల గూర్చి చదువుతున్నప్పుడు లేదా అంతర ప్రదక్షిణా మార్గంలో కూర్చుని ఆ అరుణగిరి శిలలతో నిశ్శబ్దంలో మౌనంగా మమేకమైనప్పుడు, వాటితో ఆధ్యాత్మిక సంబంధము పెట్టుకున్నప్పుడు మనము ఆ శిలలతోనూ సద్గురు భగవాన్ శ్రీ రమణ మహర్షితోనూ ఐక్యత చెందుతాము. సురేష్ కైలాష్. సర్వం శ్రీ అరుణాచల రమణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.